బీసీ నాయకుడిని డిజాస్టర్ ప్రెసిడెంట్గా చిత్రీకరిస్తూ ప్రచారం చేసిన తప్పుడు వార్తలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. అంబర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో మీడియా కమిషన్ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. ఇలాంటి అసత్య కథనాలు ప్రజల్లో తప్పుదారి పట్టించే సంకేతాలు పంపిస్తాయని మండిపడ్డారు. వెంటనే ఆ వార్తలను ఉపసంహరించుకోవాలని మీడియా సంస్థలను కోరారు. ఎవరికైతే ప్రగతి పథంలో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలంటే జనాభా లెక్కలు ఉండాలన్నారు. కనుక ఇది పెద్ద అచీవ్మెంట్. దాని మీద పెట్టకుండా కేవలం ఆ బీసీల హైయెస్ట్ పాపులేషన్ మాది. అంతేందుకు మా రేవంత్ రెడ్డి గారే కులగని చేసినాక 56% అన్నాడు. అన్నాడా లేదా? 56% బీసీలు ఉన్నారన్నాడు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి లోకల్ బాడీలో 52 మంది సర్పంచులు అయ్యిండు బీసీలు. అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్. అలాంటి మంచిగా జరుగుతుంటే ఈ కొత్త టీవీ ఏదో నాకు అర్థమైతే లేదు. ఆ టీవీకి ఎవరిచ్చింది ఈ ఆలోచన? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఒకరి పర్సనాలిటీని ఇన్సల్ట్ చేయడం అధికారం ఎవరిచ్చిందో అంటున్నా. మేము ఎప్పుడు కూడా మీడియాకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీడియా మీద ఎక్కడ అన్యాయం జరిగిందని నేను తప్పనిసరిగా అక్కడికి పోతా. మీడియా అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన 4వ స్తంభం. అది జ్యుడిషియరీ ఎట్లున్నదో ఇది కూడా అంతే. దీని తర్వాత నా ఉద్దేశంలో ఎందుకు ఇంత సీరియస్ గా పొద్దున్న నుంచి తిప్పడం నాకైతే అర్థమైతే లేదు. అందరు ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలనేది మీ ఉద్దేశం అని నేను అడుగుతున్నా. ఇదేదో జరిగిపోయినట్టు. అరే, ఇష్యూస్ వేరే ఉన్నాయా? ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, దానికి ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా పాన్ తింటా. గతంలో 10 రూపాయలకు పాన్ వచ్చేది, ఇప్పుడు 12 రూపాయలు అయింది. అంటే పాన్ల మీద కూడా దాని ప్రభావం పడుతుందా లేదా? పేదవానికి ఎట్లా ఇడ్లీ తినేటువంటి మొదలు దానికి 20 రూపాయలలో ఇడ్లీకి కూడా వచ్చేది. ఇప్పుడు అది కూడా వాళ్ళు కూడా పెంచుతారు. దాని మీద మీరు చెప్పాలి తప్పితే ఎంతసేపు వాడికి ఏదో ఆయనది అయిపోయింది, విలాసం చేస్తుంది. ఏం విలాసం చేసిండ్రు? జిల్లాలు తిరగలేదా? తిరిగిండు. ప్రూఫ్ ఇచ్చా. అదే విధంగా 75, 74 అసెంబ్లీ సెగ్మెంట్ లో బూత్ కమిటీలు కూడా అయినాయి. కావాలంటే మేము షో చూపిస్తాము, అందరికీ చూపిస్తాం ఏడేడ కమిటీలు అయినాయో. అరే, ఇది ఎక్కడ పంచాయతీ? మీరు గతంలో 4-5 ఏళ్ళు ఉన్నారు కొందరు పిసిసి ప్రెసిడెంట్లు. వాళ్ళ పీరియడ్లు అన్ని ఫెయిలియర్ అయినాయి. మేము ఎప్పుడన్నా చెప్పినామా బయట వచ్చి ఫెయిలియర్ అన్నావా? పార్టీని బతికించుకునే చూస్తాం. మీరేదో మా ఒక్కలా తీసుకొని కాంగ్రెస్ ఏది ఇన్సల్ట్ చేయడమా? అది ఇట్ ఈస్ నాట్ ఇన్సల్ట్ టు ది మహేష్, ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు ది ఆర్గనైజేషన్. అందరు చేసిండ్రు. ప్రతి కమిటీలో ఉంటుంది 60 మంది. ఇంతకుముందు లేరండి. ఇంతకుముందు కమిటీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు జంబో అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు జంబో లేకుండానా 40 మంది, 50 మంది జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు వేసిండ్రు. కొత్త ఆదాయం అయితే ఏమున్నది? దానికి ఏదో పెద్ద భూతంలాగా చూపిస్తున్నాడు ఆ టీవీ. ఏదైనా ఉంటే ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉంటే యూ షుడ్ ఆస్క్ ఫస్ట్. మహేష్ జీ, నీ మీద అలిగేషన్స్ వస్తున్నాయి, దానికి జవాబు చెప్పంటే అది బాగుంటుంది. ఆయన చెప్పకుండా మీకు ఏది తోస్తుంది రాయడం, చూపించడం ఏంది? ఇది అందరు అంటున్నారు కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతుందని. అంటే మీరు కాంగ్రెస్ ను ఖతం చేయాలని చూస్తున్నారు. దీని వెనకాల ఎవడున్నాడు? దాన్ని పర్టికులర్ గా నేనైతే నాది ఆల్మోస్ట్ 45 ఏళ్ల నుంచి నేను రాజకీయాలు అనుకుంటే ఏ టీవీ కూడా ఇంత దిగజారినట్టు చూయించింది నేనైతే చూడలేదా. ఇఫ్ ఎనీథింగ్ ఏదైనా మర్డర్ అయినా, ఏదైనా కరప్షన్ ఛార్జ్ అని వస్తే ఫస్ట్ అడుగుతారు ఎవరి మీద ఉందా సార్, నువ్వు కరప్షన్ చేసినావా, నీకు ఆయనకి ఏం తగ్గదు. అది ఏం అడగకుండా ఆయన ఏదో ఫ్యామిలీ తోటి బయట పోతే ఆయన రాకముందే మీరు స్టోరీ పెడతారేమో బాబు. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, పిసిసి ప్రెసిడెంట్ చేసిన, కానీ ఇలాంటి ఇప్పుడు ఎంత మంచి ఆఫీస్ అయిందండి. లోపల అంత బాగుంది కదా. బయట ఏదో వెనక సైడు అది ఏది ఓపెన్ ప్లేస్ లో ఉన్నది ఎవడో పడేస్తాడు. దాన్ని మా అకౌంట్ లో చేసేవారు. మెయిన్ బిల్డింగ్ లో అయిందా? అదే బ్యాక్ సైడ్ లో ఉంటారు. ఆ పక్కకు హాల్ ఉన్నది, ఆ హాల్ పక్కకు ఉన్నది కూడా చూపిస్తున్నాడు. ఇందులో ఏందా ఇది? ఇదే దొరికిందా? ఇది మంచి పద్ధతి కాదా బాబు. మేము మీడియా అంటే నాకు చాలా గౌరవం.
కానీ ఇలాంటి మీడియాని అయితే నేను చూడలేదండి నా జీవితంలో. నా మీద ఏదైనా ఆరోపణలు ఉంటే నన్ను అడగాలి, హనుమంతరావు గారు మీరు పలానా భూమి కొన్నారట, పలానా దగ్గర మీ బిజినెస్ ఉందంటే నేను రిప్లై ఇచ్చినాక నువ్వు రాయి. ఆయన ఏం రిప్లై లేదు, అన్ని నువ్వే చెప్పేసేసినావు. అంటే ఏమన్నట్టు, ఇదో కాన్స్పిరసీయా? అంటే బీసీ కావడం తప్ప ఆయన? అది ఇది ఎక్కడ పంచాయతీ? మీరు ఉన్నప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు అన్ని ఫెయిలియర్ అయింది కదా. ఓన్లీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైకమాండ్ నిర్ణయం చేసినా మేము అందరం కలిసి పని చేసినాం. నేను మొదలు వద్దన్నా, కానీ ఎప్పుడైతే మా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి నేను రేవంత్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ సపోర్టింగ్ అన్నా, ఆయన ఏది బస్ యాత్ర చేస్తే పోయినా, బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ లో పోయినా అందరం కలిస్తే కాంగ్రెస్ వచ్చింది. ఆయన తప్పేం, అతను ఆ టైంలో ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్. అతనికి మొదటి నుంచి ఎన్ఎస్సీలో పనిచేసిండ్రు, ఆర్గనైజేషన్ ఉందని ఇచ్చిండ్రు. అంత మాత్రంలో లేదు అయిపోయినట్టు, మునిగిపోయినట్టు, ఏది కుండ తిరిగి కింద పడుతున్నట్టు. పొద్దున్న నుంచి అందరూ అడుగుతున్నారు ఏమనుకుంటున్నా మీ పార్టీకి ఏమైందంటే నేను ఏం చెప్పాలి? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఓనర్ ఎవరు ఉన్నారో, ఆయన ఎందుకు చూడవలసి వచ్చిందో, ఆయన ప్రాబ్లం ఏంటో, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది? కార్యకర్తలలో ఏదన్నట్టు కొన్ని దగ్గర ఉన్నది ఇబ్బంది లేదు, కానీ అది సెటిల్మెంట్ చేస్తుంది. నేను ఎన్నోసార్లు మీటింగ్లలో మాట్లాడాలి, మేము మాట్లాడుతాము. ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. దానికి మీనాక్షి నటరాజనే ఎక్కడ పంపిస్తే అందరు పోయినరు, ఆదిలాబాద్ పోయినరు, మహబూబ్ నగర్ పోయినరు, అందరు తిరిగిరు, సెలక్షన్ తెచ్చిరు. ఒక దగ్గర ప్లస్ అవుతుంది, ఒక దగ్గర వ్యతిరేకం అవుతుంది. అంత మాత్రమే ఇంత పెద్ద స్టోరీ పొద్దున్న నుంచి నేను అనుకుంటే 15 నిమిషాలతో 20 నిమిషాల స్టోరీ పెడతావు, అయిపోయింది. వేణుగోపాల్ ఆయన దించేస్తాడు, ఆయన మీద వ్యతిరేకం ఉన్నది. నువ్వు పోయి అడిగినావురా? పోయి వేణుగోపాల్ని అడిగి, సార్ హౌ పిసిసి ప్రెసిడెంట్ రన్నింగ్ తెలంగాణ అని అడిగి నువ్వు స్టోరీ కొడితే నేనేం అనకపోదు. ఆయన నువ్వు అడగకనే పోతే నువ్వే ఆలోచన చేసి నువ్వే చెప్తావు అడుగు అయిపోయిందని. అరే మొన్న కలిసిండు కదా, నేను కలిసినా, నా తర్వాత రాహుల్ గాంధీని కలిసాము. రాహుల్ గాంధీ వాజ్ వెరీ హ్యాపీ. రాహుల్ గాంధీ మేము ఉంటే మా ప్రాబ్లం చెప్పుకుంటాం సార్, అందరు చేయలేదు ఉంటే సరిదిద్దుతాం. కానీ హైకమాండ్ నన్ను డిజాస్టర్ ప్రెసిడెంట్ అంట, డిజాస్టర్ ప్రెసిడెంట్. ఎలక్షన్లకు వెళ్తుడు, ఆర్గనైజేషన్ నడుస్తున్నది కొందరికి ఉంటుంది. అన్యాయం జరిగిందనేది నాకు కూడా తెలుసు. కొందరి దగ్గర కొత్త వాళ్ళు రావడంతో పాత వాళ్ళకి అన్యాయం జరిగిందని నేనే చెప్తున్నా. అంత మాత్రాన అయిపోయింది ఇక కాంగ్రెస్ కథం అని. ఇది ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకా, బీఆర్ఎస్ కా?